సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో గాజుల రామారంలో సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల 20 నుంచి 22 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారావు మహారాజా గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ తెలిపారు. మంగళవారం సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ మాట్లాడుతూ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల 20వ తేదీ నుండి 22 వరకు హైదరాబాద్ గాజుల రామారం మహారాజా గార్డెన్ లో జరగనున్నాయన్నారు. ఈ సమావేశానికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కొండాపూర్, మొనిపల్లి మండలాల నుంచి సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లక్ష్మి, శివలీల, బుజ్జమ్మ పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి మోదీ పాలన, అలాగే రాష్ట్ర రాజకీయాల గురించి, అంతర్జాతీయ రాజకీయాల గురించి ఈ 3 రోజుల పాటు ఈ మాసంలో చర్చించి రాబో కాలంలో అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టి ఏదైతే కేంద్రము రాష్ట్రము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుపై మరి ఈ మాసంలో నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యాలను రూపొందించుకుంటాం. మరి ఈరోజు చూసుకుంటే దేశంలో మొదలైన తర్వాత యూపీ, బీహార్ లాంటి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ నాయకులు, మైనార్టీ, బడుగు, దళిత మీద విపరీతమైన దాడులు చేసేవారు. మతాన్ని గుడ్లను గోపాలను పెట్టుకొని ఈరోజు ఈ లింగజాతి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఈరోజు సెంట్రల్ వారికి అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో ఎక్కడ పడితే ఇబ్బంది పడితే ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఫోన్ చేసుకుంటూ భౌతిక దాడులు చేస్తా ఉన్నాం. ఈ భౌతిక దాడులు అరికట్టాలంటే ఈ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎండగట్టాలంటే ఒక కమిషన్కే సాధ్యమని చెప్పేసి ఈ సమస్య చేసుకుంటున్నాం. ఎందుకంటే పార్లమెంట్ చూస్తున్నాం మనం, ఏ ఒక్క పార్టీ కూడా వారికి గట్టిగా తొండ ఇవ్వడం లేదు. కమిషన్ తప్ప కమిషన్కి ఏముంది, సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ ఈరోజు ఆర్ఎస్లను అడ్డుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మనం ఈ రాష్ట్ర మహాసభలు చాలా కీలకం. మన మీద ఒక ప్రభుత్వ కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. ఈ దేశంలో సెక్యులర్ కానీ, అలాగే ఈ దళిత, మైనార్టీ, బీసీల వర్గాల అభ్యున్నత కోసం, వారి శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి అందరం కూడా ఈ రాష్ట్ర మహాసభలకు పోయి ఈ మా రాష్ట్ర భాషల్ని విజయంతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.